దేవుడు ఏం చేస్తాడంటే ఏది చేసినా నీ ఒక్కడికే చేయడు, నీ ఒక్కదానికే చేయడు. ఆయన ఏం చేసినా నలుగురికి మంచి జరగాలి, నలుగురికి మేలు జరగాలి. ఆయన రాకడ నలుగురికి మంచి జరగాలని వచ్చింది. ఆయన పుట్టింది నలుగురికి మేలు చేయాలని పుట్టాడు. మనుషులు అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను కానీ, హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం వచ్చింది మానవ జాతికి మేలు చేయటానికి. హల్లెలూయా. డాడీ నేను వెళ్తాను ఆ స్త్రీని కోసం, డాడీ నేను వెళ్తాను ఆ మంగం కోసం, డాడీ నేను వెళ్తాను ఆ రాము గారి కోసం, డాడీ వాళ్ళు పాపంలో ఉన్నారు, పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు, నేను వెళ్తానని ఆ ఏకైక అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి అందరికీ మేలు జరగాలని, అందరికీ మంచి జరగాలని, అందరికీ సుభిక్షంగా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన బాటే మన బాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన కూడా మీకోసం చేసుకోమాకండి, నలుగురు కోసం చేయండి. ఆమేనండి. ఇక్కడ పౌలు అంటున్నాడు సంఘంతో, సంఘమా మీ బాధ్యత ఏమనుకుంటున్నారు? మేలు చేయుటలో, మరోసారి చదవండి, మేలు చేయుటలో మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. మనం ఏ విషయంలో పూటపడాలంటే, మనం ఏ విషయంలో బాధ్యత వహించాలంటే, నలుగురికి ఉపయోగపడుతుంది అంటే కళ్ళు మూసుకుని దిగేయడమే. దేవునికి